ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యశ్రీ చరణాలకు ప్రణామాలు అర్పిస్తూ తెలుగు స్ట్రీమ్ 13వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా సత్యసఖ ట్రూ ఫ్రెండ్ శీర్షికలో పరోపకారార్థం ఇదం శరీరం అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాము. పరోపకారాయ ఫలంతి వృక్షాః, పరోపకారాయ వహంతి నద్యః, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారార్థం ఇదం శరీరం. అంటే వృక్షాలు ఫలాల్ని, నదులు ప్రవాహాన్ని, గోవులు క్షీరాన్ని ఎలా అయితే పరుల కోసం ఇస్తాయో అలానే మన మానవ శరీరం కూడా ఇతరుల సేవకే వినియోగించాలని అర్థం. పరోపకారార్థం ఇదం శరీరం అనే సుభాషిత వాక్యానికి తెలుగు స్ట్రీమ్ 13వ వార్షికోత్సవ శీర్షికైన సత్యసఖకు సంబంధం ఏమిటని అనుకుంటున్నారా? మిత్రుణ్ణి మంచి మార్గమునందు ప్రవేశింపచేసి ఆ మిత్రుని యొక్క సత్కీర్తిని ఆర్జించడానికి పూనుకోవటమే మీ యొక్క మైత్రి యొక్క సహజమైనటువంటి అర్థమును పురస్కరించుకొని చూడాలి. దైవత్వాన్ని మనసునందు ఉంచుకొని ప్రతి ఒక్కరు హృదయమునందు కూడాను అట్టి దైవత్వం అనేటువంటి ఆత్మ ఉన్నదనేటువంటి యొక్క విశ్వాసము చేత వారిని మనము మిత్రులుగా భావించుకోవటం సక్రమమైనటువంటి మార్గం. ఈ రోజుల్లో నెట్వర్కింగ్, కనెక్షన్స్ ఇలాంటి స్నేహితుల అడావుడిలో పడి మనము చివరి వరకు మనతోనే ఉంటున్న అమూల్యమైన స్నేహితుణ్ణి, విలువైన సాధనాన్ని మర్చిపోతున్నాం. అదే మన ఈ శరీరం. సహజంగా మనం పరోపకారం అంటే ఇతరులకు హెల్ప్ చేయటమని అనుకుంటాం. ఇదే పదాన్ని మరొక కోణంలో చూద్దాం. పర, ఉప, కర. పర అంటే పరమాత్మ, ఉప అంటే దగ్గరగా, కర అంటే తీసుకువెళ్ళే సాధనం అని. సో పరోపకార అంటే పరమాత్మ దగ్గరికి తీసుకువెళ్ళే సాధనం. ఏమిటది? పరోపకారార్థం ఇదం శరీరం. ఈ శరీరమే మనం భగవంతుని దగ్గరగా తీసుకువెళ్తుంది. ఈ కోణంలో ఆలోచిస్తూ ఇంకా ఎక్కువ అర్థం అవ్వాలంటే మన శరీరాన్ని ఒక కార్తో కంపేర్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక లాంగ్ డ్రైవ్కి వెళ్దాం అనుకుందాం. లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నప్పుడు మనం 2 కండిషన్స్ చూసుకోవాలి. 1, కార్ మంచి కండిషన్లో ఉందా లేదా. 2, మనం ఎంచుకున్న మార్గం, రోడ్ 2 కరెక్టేనా కాదా అని. అలానే మన శరీరం కూడా 1 ఆరోగ్యకరంగా ఉండాలి, 2 ఆరోగ్యకరమైన శరీరాన్ని సరైన మార్గంలో ప్రవేశపెట్టి దాని నుంచి మనం లబ్ధి పొందాలి. మానవ శరీరం లభించటం ఎంతో దుర్లభం. ఎంతో కష్టంతో లభించిన ఈ శరీరాన్ని ఉన్నత స్థాయి పొందడానికి వినియోగించాలా, లేకపోతే మన చుట్టూ ఈరోజు మనం చూస్తున్న ఈట్ వర్క్ స్లీప్, ఈట్ వర్క్ స్లీప్ అనే ఈ సైకిల్లోనే ఉండిపోవాలా? ఈ కన్ఫ్యూజన్ మీకు కూడా ఉందా? మానవ జన్మం అనేది మన అందరికీ తెలుసు. ఒక విధంగా అదృష్టంగా మనం భావించాలి ఈ మానవ జన్మ దొరికేదానికి. ఎందుకంటే మన భగవంతుడు స్వామివారే ఒక ఇంటర్వ్యూలో ప్రశ్న అడిగారంట, మీ జీవితంలో మీరు అన్నిటికన్నా ఏది ఎక్కువ అదృష్టంగా భావిస్తారు, ఎందుకు మీరు అదృష్టవంతులుగా అనుకుంటారు అంటే అందరూ మామూలుగా భక్తులు, స్వామి మీరు అవతరించిన టైంలో మాకు కూడా ఈ జన్మ కలిగింది, మిమ్మల్ని తెలుసుకున్నాము ఒక విధంగా, ఇప్పుడు మీ దర్శనము, స్పర్శనము, సంభాషణ అన్నీ కలుగుతుంది అంటే స్వామి కాదన్నారట. అన్నిటికైనా అదృష్టమైన కారణం మీరు అదృష్టంగా ఎందుకు భావించాలంటే ఈ మానవ జన్మం అనేది మీకు దొరికింది. జంతునాం నరజన్మ దుర్లభం అని చెప్తూ స్వామి ఇది అన్నిటికన్నా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ మానవ శరీరంతో, ఈ మానవ జన్మంతోనే మీరు మీ జీవితం యొక్క నిజమైన గోలనండి, ధ్యాసనండి అది మీరు సాధించగలుగుతారని చెప్పారట. కానీ మనం గమనించేది ఏమంటే దురదృష్టం, అది 3 తప్పులు మనం అందరం చేస్తాము. మొట్టమొదటిది ఏమంటే మన జీవితాన్ని ఒక విధంగా ఆంగ్లంలో టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అంటారు. మన లైఫ్ ఒక ప్రీఫిక్స్డ్ ఐడియా, అంటే మైండ్లో నేను సో అండ్ సో వ్యక్తిని, నా తల్లిదండ్రులు వీళ్ళు, నేను ఇక్కడ పుట్టాను. ఒక విద్యార్థిగా నా యొక్క బాధ్యత ఏమంటే స్కూల్ వెళ్ళాలి, చదువుకోవాలి, ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి, దాని తర్వాత కాలేజ్ చేరాలి, ఉద్యోగం పొందాలి, ఇంకా దాని తర్వాత పెళ్లి చేసుకోవాలి, మన ఆశలని తీర్చుకోవాలి,
ఇంకా కొన్ని లక్ష్యాలు ఉంటాయి, అవన్నీ కూడా సాధించాలి అని మనము ఒక విధంగా అన్కాన్షియస్ అంటాము. అంటే ఒక చెట్టు ఏ విధంగా పెరుగుతుందో, లేకపోతే ఒక సముద్రంలో నీళ్ళు ఏ విధంగా అలలు ఉంటాయో, అలాగ మనం జీవితం గడుపుతూ ఒకరోజు మన జీవితం కూడా ఎండ్ అయిపోతుంది. ఈ విధంగా కాకుండా మన జీవితంలో ఒక లక్ష్యం అనేది పెట్టుకోవాలి అని మనకు ఇది గుర్తించాం మనం. అయితే మన పెద్దలు కానీ, మన స్వామివారు కానీ, మన జీవితం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరమని ఎరగాలి. రెండవది మన చుట్టూ ఉన్న ఈ విషయాల నుండి, వస్తువుల నుండి, ప్రపంచం అంటాము, అది ఏమని తెలుసుకోవాలి. మూడవది అన్నిటికన్నా గొప్ప విషయం ఈ సృష్టిలో భగవంతుడు అనేవారు ఎవరు. ఈ 3 లక్ష్యాలు ఈ మానవ జన్మం మనం దొరికిందే దానికోసమని మనము గుర్తించము. అయితే ఈ విషయాలు చెప్తే ఒక విధంగా చాలా మనము ఫిలాసఫీ మాట్లాడుతున్నాము, ఆధ్యాత్మికంగా మాట్లాడుతున్నాము. లైఫ్ అంటే ప్రాక్టికలు, ప్రతిరోజు మనకు సమస్యలు ఉంటాయి, పిల్లలు ఉంటారు, మన చదువు ఉంటుంది, మన ఉద్యోగం ఉంటుందని మనము అనుకోవచ్చు, దానికి ఒక కారణంగా ఇవ్వచ్చు. సో ఒక విధంగా అంత ఐడియల్గా మనం జీవితాన్ని ఒక రియల్ పర్ఫెక్ట్ సాధకుడిలాగా గడపడం కష్టం ఉండొచ్చు. ఇంకొక వైపు మరీ ఈ విధంగా ఒక మెకానికల్గా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా అలా కాకుండా ఈ మధ్యలో ఏ విధంగా మనము జీవితం గడపొచ్చు అంటే నాకు అనిపిస్తుంది మన సాంప్రదాయము, మన సంస్కృతి చాలా చక్కగా జీవితంలో 4 ఉద్దేశాలు ఉండాలి. 4 గోల్స్ ఆఫ్ లైఫ్. కామ, అర్థ, ధర్మ, మోక్ష అని మన పుస్తకాల్లో రాస్తున్నారు. అంటే మనకు ఆశలు ఉండొచ్చు, కామ, అదేవిధంగా ధనం సంపాదించవచ్చు. కానీ ఇవి రెండిటికీ కూడా డినామినేటర్ అంటాము. అంటే దానికి మార్గదర్శకం ఇచ్చేది ధర్మము. అండ్ ఏ స్టేజ్లో మనం ఏ పద్ధతిలో ఉన్నా కానీ ఈ మోక్షం అనేది, అంటే జీవితం యొక్క యాక్చువల్ ఎయిమ్ అనేది మర్చిపోవద్దు. సో ఒక మహాత్ముడు అన్నారు, మన ఆశల్ని మనము అంత సులువుగా వదిలేయలేము, దాన్ని త్యాగం చేయలేము. అంతవరకు ఒక ఎక్స్టెంట్ వరకు దాన్ని మనం అనుభవిస్తేనే దాన్ని వదిలేయగలుగుతామని అన్నారు. సో ఆ విధంగా ఒక మిడిల్ పాత్గా మనం వెళ్తూ మన బాధ్యతల నుండి, మన డ్యూటీస్ అనండి అవిటిని మనము చేస్తూ, ఇంకొక వైపు ఈ ధర్మాన్ని పాటించడము, ఈ మోక్షమే మన జీవితం యొక్క ఇదే అనడం, దాన్ని ప్రాక్టికల్గా స్వామి చాలా సింపుల్గా మనకు ఇచ్చారు. ఒక 2 విషయాలు కూడిన దైవిక ఫార్ములా అనొచ్చు. అదే ఒకవైపు నామస్మరణ, ఇంకొక వైపు నిస్వార్థ సేవ అన్నారు స్వామి. ఇవి కూడా మనము జీవితంలో ఏ స్టేజ్లో ఉన్నా కానీ, ఎక్కడున్నా కానీ ఇవి చేయొచ్చు, పాటించవచ్చు అని కూడా మనకు హామీ ఇస్తూ, అందుకే పాతకాలంలో మన జీవితమే ఒక 4 భాగాలుగా విభజించారు. స్టార్టింగ్ బ్రహ్మచర్య ఆశ్రమని, అంటే ఆ స్టేజ్లో మన లక్ష్యం అంతా, మన కాన్సన్ట్రేషన్ అంతా మన చదువు అనండి, మన ఎబిలిటీస్ అనండి, మన యొక్క టాలెంట్స్ ఇవన్నీ కూడా కూడే సమయం అది. ఆ సమయంలో వేరే విషయాలపైన మనము కొంచెం కూడా టైము దానికి కేటాయించొద్దు, సమయం కేటాయించొద్దని. అందుకే ఆ కాలంలో గురుకులం అనేది ఉండేది. అదే 2వ స్టేజ్లో గృహస్థ ఆశ్రమంలో మనిషికి ఉన్న ఆశలు, పెళ్లి చేసుకోవాలనేది కానీ, లేకపోతే డబ్బు సంపాదించాలి, కారు కొనాలి, ఇల్లు కొనాలి, అన్నీ కూడా మనం చేసుకోవచ్చు అని మన సంస్కృతి చెప్పింది. బట్ ధార్మికంగా ఇంకా 3వ స్టేజ్ వానప్రాస్థ ఆశ్రమం అన్నారు. అంటే ఆ టైంలో ఇంకా రాక మెల్లిగా మన ఈ సంసార బంధాలని కొంచెం తగ్గించుకుంటూ మన జీవితం ఒక మెయిన్ లక్ష్యం ఏముందో, సేవా మార్గం అనండి, నామస్మరణ అనండి, ధ్యానం అనండి, అవిటి మీద ఎక్కువ ఫోకస్ చేయడము. ఇంకా పిల్లలు, వీటికి మా ఫ్రెండ్ రోమెల్ గారు అన్నారు, పిల్లల్ని ఒక్కసారి మనం పెళ్లి చేసి ఇచ్చేస్తే కూతుర్ని, ఇంకా మన కొడుక్కి ఉద్యోగం దొరికిన తర్వాత ఇంకా సాయిరాం చెప్పి
మనం ఇంట్లో కూర్చొని రోజు వాళ్ళకి టాటా చెప్పడం కాదు, మనము బయటపోయి వాళ్ళకి టాటా చెప్పి మన జీవితం ఒక వేరే లక్ష్యాలు మనం దానిపైన ధ్యాస పెట్టాలని చెప్పారు. ఈ విధంగా ఈ మానవ జన్మం అనేది మనం స్వామి భగవంతుడే చెప్పారు చాలా అదృష్టవంతులమైన దొరికేదానికి. ఈ జీవితాన్ని ఒక విధంగా మనకు తెలియకుండా అన్కాన్షియస్గా గడపకుండా, ఫిక్స్డ్ ఐడియాస్ పెట్టుకోకుండా, జీవితంలో ఉన్న బాధ్యతల నుండి లేకపోతే మన ఆశల నుండి అవన్నీ కూడా తీరుస్తూ, కానీ ముఖ్యంగా ధర్మాన్ని పాటిస్తూ, మోక్ష మార్గంలో స్వామి ఇచ్చిన 2 సూత్రాలు నామస్మరణ, నిస్వార్థ సేవ పాటిస్తూ, అప్పుడు మన జీవితము ఒక అర్థం ఉంటుంది, ఒక మీనింగ్ఫుల్గా ఉంటుంది అని భావిస్తాను. మనందరం ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటాం, దానికోసం ఏవేవో చేస్తుంటాం. ఆరోగ్యంగా ఉన్నామని అనుకున్నా నిజంగా ఉన్నామా? ఆరోగ్యానికి డెఫినేషన్ ఏంటి? ఒక డాక్టర్గా, వైద్యుడిగా ఆరోగ్యం గురించి మాకు కొన్ని విషయాలు ఇంకా బాగా తెలుస్తుంది. అయితే ఈ ఆరోగ్యం అనేది ఏమని మన ఆరోగ్యం సంబంధించిన ఇంటర్నేషనల్ సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటాం, వాళ్ళే దాన్ని ఒక విధంగా బాగానే డిఫైన్ చేశారు. హెల్త్ ఇస్ ఎ స్టేట్ ఆఫ్ కంప్లీట్, అంటే పరిపూర్ణంగా శారీరకంగా మానసికంగా ఉండాలి. జబ్బు లేకపోవడమే కాదు, బట్ మనము పాజిటివ్గా ఈ విషయాలలో బాగుండాలని స్వామి మమ్మల్ని ఒక ఇంటర్వ్యూలో అడిగారు. ఆరోగ్యం అంటే ఏమి అంటే, మేము ఇదే WHO డెఫినేషన్ స్వామి అని చెప్తే స్వామి ఇట్లా ఆపేశారు, చెప్పి నేను చెప్తాను. ఇప్పుడు దాకా నా జీవితంలో దీనికన్నా, భగవంతుడే ఆఫ్ కోర్స్ స్వామి, దీనికన్నా మంచి డెఫినేషన్ నేను వినలేదు. స్వామి అన్నారు, జీవితానికి ఆధారము, అంతేకాదు ఆధ్యాత్మికానికి ఆధారం కూడా ఆరోగ్యం అంటూ, ఈ ఆరోగ్యము 5 విషయాలపైన ఆధారపడి ఉంది. ఏమంటే స్వామి అన్నారు, ఆహార అంటే మీరు భుజించే ఆహారము, విహార అంటే మీరు ఎక్కడెక్కడ వెళ్తున్నారో ఆర్ మీ వ్యాయామం చేసేది ఫిజికల్ ఎక్సర్సైజ్, 3వది ఆచార మీ యొక్క ప్రవర్తన, 4వది ఉచ్చార మీరు ఏ విధంగా మాట్లాడతారో, ఇంకా 5వది విచార. ఈ 5 పైన మీ యొక్క ఆరోగ్యం ఆధారపడింది. ఈ 5 విషయాల్లో కూడా ఈ ఆహార అనేది ముఖ్యము, 2వది విచార అనేది మీ ఆలోచనలు అనేది చాలా ముఖ్యమని స్వామి చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు ఆధునిక వైద్యం అనండి, మోడర్న్ సైన్స్ అనండి, ఇప్పుడు ఏం కనుక్కుందంటే మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి 2 Mలు ముఖ్యం అన్నారు. ఈ Mలు ఏమంటే మెటబాలిక్ హెల్త్ అన్నారు, మెంటల్ హెల్త్ అన్నారు. అయితే ఈ మెటబాలిక్ హెల్త్ కిందనే మెయిన్గా ఈ ఆహార విషయం స్వామి చెప్పింది వస్తుంది. అండ్ ఈ విషయంలో ఇప్పుడు ఆధునిక వైద్యం సైన్స్ ఏం కనుక్కుందో అదే మాట చాలా క్లుప్తంగా చాలా సులువుగా స్వామి మనకు చెప్పారు. 5 వైట్స్ అన్నారు. ఈ 5 వైట్స్ని మీరు చాలా వరకు అదుపులో పెట్టాలి, ఎక్కువ దాన్ని భుజించొద్దని. ఆ 5 వైట్స్ మీకు తెలిసే ఉంటుంది. ఒకటి అన్నము, తెల్లగా ఉండేది అన్నము, 2వది చక్కెర, 3వది మైదా, 4వది పాలు, 5వది ఉప్పు. ఇవి తీసుకోవద్దు తినకూడదని కాదు, కానీ స్వామి చాలా చక్కగా కాషన్ చేశారు, ఇది చాలా లిమిటెడ్గా ఉండాలని. ఇప్పుడు మోడర్న్ సైన్స్, ఆధునిక మెడిసిన్ ఏం కనుక్కుందంటే ఈ రైస్ అనేది, ఈ రైస్ కానీ షుగర్ కానీ దీంట్లో ఉన్న ఈ కార్బోహైడ్రేట్ అంటాం దాన్ని, ఆహార పదార్థము, అది మన ఆధునిక జీవితానికి కరెక్ట్ అయిన ఆహారం కాదు. కానీ అదే మనం ఎక్కువ భుజిస్తాము. ఈ షుగర్ రూపంలో ఎన్నో స్వీట్స్ అనండి, బిస్కెట్స్ అనండి, ఈ కూల్ డ్రింక్స్ అనండి, చాక్లెట్స్ అనండి, ఇవన్నీ కూడా పాతకాలంలో వాళ్ళు ఆహారం భుజించిన వెంటనే చక్కగా పొలం వెళ్ళి పనిచేసేవాళ్ళు, కష్టపడేవాళ్ళు, ఎండ కింద ఎక్స్పోజ్ అయి పనిచేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం ఒక లడ్డు తింటాము, ఆఫీసులో కూర్చొని పనిచేస్తాం. సో దీనివల్ల మన రక్తంలో ఈ కార్బోహైడ్రేట్ అనేది, షుగర్ అనేది ఎక్కువైపోయి ఇన్సులిన్ అనే ఇంకొక కెమికల్ హార్మోను దాని యొక్క లెవెల్స్ పెరిగిపోయి
రాక ఇన్సులిన్ పని చేయకుండా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని వస్తుంది, IR అని. ఇది ఆధునిక వైద్యంలో కనుక్కున్నారు. ఈ IR అనేది అన్నిటికన్నా ముఖ్యమైన కారణము షుగర్ వ్యాధి అనండి, BP వ్యాధి అనండి, గుండె జబ్బు అనండి, పక్షవాతం అనండి, లేకపోతే ఈ వయసు అయితే కొన్ని జబ్బులు, ఈ అల్జైమర్స్ వ్యాధి అంటారు, పార్కిన్సన్స్ డిజీజ్ అంటారు, ఇంకొక రకమైన జబ్బులని ఆటో ఇమ్యూన్ డిజీజ్ అంటారు, కీళ్ళ జబ్బులు. ఇవన్నిటికీ ఒకే కారణము ఈ IR, ఇన్సులిన్ రెసిస్టెన్స్, అంటే ఈ మెటబాలిక్ హెల్త్. సో మనిషి నిజంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ మెటబాలిక్ హెల్త్ అనేది చక్కగా ఉండాలి. సంతోషమైన విషయం ఏమంటే ఈ విషయం పైన నేను గత 1.5 సంవత్సరం నుండి చాలా తీవ్రంగా ఇప్పుడు ఆధునిక వైద్యం ఏమేమి కనుక్కుందో అది పాటిస్తూ వస్తున్నాను. నా యొక్క బరువు కూడా 20 కిలోల కన్నా ఎక్కువ తగ్గింది. నా యొక్క ఎనర్జీ లెవెల్స్ అనేది, శక్తి అనేది బాగా పెరిగింది. చిన్నప్పుడు నేను ఏవేవి నేర్చుకున్నానో నాకు మామూలుగా కూడా ఈ మెమరీ అనేది, జ్ఞాపక శక్తి అనేది బాగుంటుంది. ఒక 100 ఫోన్ నంబర్లు నేను గుర్తుపెట్టుకోగలుగుతాను. అది కొంచెం తగ్గింది. కానీ ఇప్పుడు మళ్ళీ నేను చిన్నప్పుడు మెడిసిన్లు కూడా ఏమేమి చదువుకున్నానో చాలా క్లియర్గా నాకు గుర్తొస్తుంది. సో ఒక విధంగా స్వామి అంటారు, చేసింది చెప్పు, చెప్పింది చెయ్యి అంటారు. కాబట్టి నేను ముందు అది పాటించి చూద్దామని చేశాను. ఇప్పుడు 1.5 సంవత్సరాల నుండి అది పాటిస్తున్నాను. సో మనిషికి ఈ మెటబాలిక్ హెల్త్ అనేది చాలా ముఖ్యం. దాంట్లో మెయిన్ రోలు మనం తీసుకునే ఆహారం. అదేవిధంగా మానసిక ఆరోగ్యం, మెంటల్ హెల్త్ అనేది కూడా చాలా ముఖ్యమని స్వామివారు 2002లో ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్, వైద్య నిపుణులు, పెద్ద పెద్ద డాక్టర్లు, కార్డియాలజిస్ట్, గుండె డాక్టర్లు, శస్త్రచికిత్స గుండె చేసే డాక్టర్లు, కార్డియక్ సర్జన్స్, క్యాన్సర్ సర్జన్స్, వీళ్ళందరినీ స్వామి దగ్గర తీసుకెళ్ళి స్వామి మాట్లాడుతూ ఒక క్యాన్సర్ వ్యాధిలో ఈ శస్త్రచికిత్స చేసే ఎక్స్పర్ట్ సర్జన్ డాక్టర్ మోహన్ వంశీ స్వామిని అడిగారు, స్వామి ఆంధ్ర రాష్ట్రంలో క్యాన్సర్ వ్యాధి ఎక్కువైపోతుంది, దీనికి కారణం ఏమంటే స్వామి అన్నారు, దానికి కూడా హరి వరి కరి అన్నారు. నన్ను చూస్తూ నేను కొంచెం ఆశ్చర్యంగా ముఖం పెట్టాను. ఎందుకంటే స్వామివారు ముఖ్యంగా ఈ 3 కారణాలు, ఈ BP ఇంకా గుండె జబ్బులు చెప్పేవారు. కానీ క్యాన్సర్కి కూడా అదే కారణమని స్వామి చెప్తూ, దీనిలో అన్నిటికన్నా ముఖ్యము వరి, ఎప్పుడు ఆలోచనలు చెప్తూ నా వైపు చూస్తూ, ఎందుకంటే ఈ గ్రామసేవ కార్యక్రమంలో నేను ఎక్కువ పాల్గొనేవాడిని కాబట్టి, గ్రామాల్లో కూడా నీకు తెలుసు కదా, ఎప్పుడు చూడండి ఈ దైవ నమ్మకం అనేది తగ్గిపోయింది, పాపం అంటే భయపడతలేరు, సంఘనీతి అనేది లేదు. దీనివల్ల మనసు ఎప్పుడు చంచలంగా ఉంటుంది. ఎప్పుడు మనసు చంచలంగా ఉంటే గుండె కూడా డబడబడబడబడ ఫాస్ట్గా కొట్టుకుంటుంది. గుండె ఫాస్ట్ కొట్టుకుంటే మనిషి ఆరోగ్యం బాగుండదు, ఆయుష్ కూడా తగ్గిపోతుందని చెప్తూ, కుక్క గమనించారు కదా, దాని గుండె మీకు తెలుసు 150-200 సార్లు కొట్టుకుంటుంది. అందుకే ఏ కుక్క కూడా 15 సంవత్సరాల కన్నా దాని యొక్క ఆయుష్ ఉండదు. అదే ఏనుగు తాబేలు దాని గుండె మెల్లం కొట్టుకుని 150 సంవత్సరాలు బతుకుతుందని చెప్పారు. ఇప్పుడు నిమ్హాన్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అని ఒక పెద్ద కేంద్రం బెంగళూరులో ఉంది. వాళ్ళు కనుక్కున్నారు క్లియర్గా, మన ఆలోచనలే మన మెదడులో ఉన్న అన్నిటికన్నా ముఖ్యమైన అవయవము, ఆర్గను, హైపోథాలమస్ అంటాం. దాని యొక్క ఫంక్షను మన ఆలోచనలపైనే ఆధారపడింది. ఆ హైపోథాలమస్ సరిగా పనిచేయకపోతే, మన ఆలోచనలు సరిగా లేకపోతే, క్లియర్గా డాక్టర్లు కనుక్కున్నారు, మన రక్తంలో ఈ స్టీరాయిడ్స్ అని ఉంటుంది, దాని యొక్క లెవెల్స్ పెరిగిపోతుంది. ఈ స్టీరాయిడ్స్ ఏం చేస్తుందంటే మన శరీరంలో రోగ నిరోధక శక్తి అని ఉంటుంది, ఇమ్యూన్ సిస్టమ్ అని ఉంటుంది, దాన్ని తగ్గించేస్తుంది, సప్రెస్ చేస్తుంది. అది సప్రెస్ అయితే ఇప్పుడు డాక్టర్లు కనుక్కున్నారు క్యాన్సర్కి ఇమ్యూనో సప్రెషన్ అది ఒక ఇంపార్టెంట్ ముఖ్యమైన స్టిమ్యులెంట్ అని, అంటే క్యాన్సర్ని స్టిమ్యులేట్ చేస్తుందని కనుక్కున్నారు. సో మొత్తానికి ఈ మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. అందుకే గ్రామాల్లో మేము చెప్తూ ఉంటాము, ఏ విధంగా ఒక బల్బు వెలగాలంటే పాజిటివ్ నెగిటివ్ 2 తీగలను కలుపుతామో, మనిషి ఆరోగ్యం నిజంగా బాగుండాలంటే శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, ఇవి 2 కూడా బాగుండాలి. మెటబాలిక్ హెల్త్, మెంటల్ హెల్త్, ఈ 2 ఎమ్ములు కూడా చాలా ముఖ్యము. అందుకే ఈ ఆరోగ్య సూత్రాలు చెప్తూ వాళ్ళకి మీ జీవితంలో ఆధ్యాత్మికం అనేది ముఖ్యము. ఈ ఆధ్యాత్మికం అంటే ఏదో మతము, కులము, ఈ దేవుడు ఆ దేవుడు అని కాదు.
స్వామి చెప్పిన మానవత్వ విలువలు, సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, ఇంకా ఈ భగవంతుడు పేరు నామస్మరణ. స్వామి అన్నారు ఒకసారి, రామ 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 అని చెప్పండి, వాళ్ళకి పాడితే రాముడికి ఏం రాదు, మీ ఆరోగ్యమే బాగవుతుందని మీరు డాక్టర్లు చెప్పాలి అన్నారు. ఈ విధంగా ఈ ఆరోగ్యం అనేది మనము దాన్ని వివరించేటప్పుడు, డిఫైన్ చేసేటప్పుడు ముఖ్యంగా ఇప్పుడు చాలా స్పష్టంగా తెలిసిపోయింది ఆధునిక వైద్యంలో మెటబాలిక్ హెల్త్, మెంటల్ హెల్త్, ఇవి రెండే మానసిక ఆరోగ్యం. ఇంకా ఈ మెటబాలిక్ హెల్త్ అంటే ముఖ్యంగా ఈ ఆహారం పైన ఈ మన ఏ విధంగా, ఎందుకంటే ఈ శరీరమే ఆహారంతోనే తయారైంది. స్వామి మనతో అనేక సందర్భాల్లో నోటితో తిన్నది మాత్రమే ఆహారం కాదు, తక్కిన ఇంద్రియాల నుండి గ్రహించినది కూడా ఆహారమేనని చెప్పారు. మరి ఇలా గ్రహించిన ఆహారం అంతా మన శారీరక, మానసిక ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపిస్తాయో తెలుసుకుందాం. మన ఆరోగ్యము మనము భుజించే ఆహారం పైన చాలా వరకు ఆధారపడిందని మనకు తెలుసు. కానీ మనకున్న ఇంకా వేరే పంచ ఇంద్రియాలు, అవిటి నుండి కూడా ఏ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అనండి, లేకపోతే స్టిమ్యులస్ అనండి వస్తుందో, అది కూడా మన ఆరోగ్యం పైన ప్రభావిస్తుందని మనకు తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు ఆధునిక వైద్యంలో ఇంకా బాగా తెలిసింది. ముఖ్యంగా మన కళ్ళుతో మనం చూసే, ముఖ్యంగా ఈ ఒకవైపు టెలివిజను, అది ఎట్లా మనం చెప్పగలుగుతామంటే, ఈ వాయు జబ్బు అంటాం, ఎపిలెప్సీ, ఫిట్స్ వ్యాధి, వాళ్ళకి ముఖ్యంగా ఆ పవర్ఫుల్ బలమైన లైటు, రకరకాల లైట్తో టెస్ట్ చేస్తాం. టెస్ట్ చేస్తే మన మెదడులో చూస్తే కరెంటు చాలా ఫాస్ట్గా పాకుతుంది. అంటే మన మెదడులో కూడా కరెంట్ ఉంది. గుండెలు ఎట్లా ఈసీజీయో, అందుకే ఈఈజీ అనే పరీక్ష చేస్తాము. అది మనము చూసే ఆ కలర్ లైటు టీవీ రూపంలో, దానివల్ల చాలా ప్రభావితమవుతుంది. అదేవిధంగా బ్లూ లైట్ అంటాం మన మొబైల్స్లో, అది క్లియర్గా ప్రూవ్ అయింది. మన మెదడులో మెలటోనిన్ అనే ఒక ముఖ్యమైన కెమికల్ హార్మోన్, అది మనకు రాత్రిపూట్లో నిద్ర బాగా రావాలంటే అది సరిగ్గా ఉండాలి. ఈ బ్లూ లైటు ఆ మెదడులో ఆ మెలటోనిన్ బయట రాకుండా చూస్తుందని ప్రూఫ్ ఉంది. సో ఈ విధంగా కళ్ళ ద్వారా వచ్చే మనం తీసుకునే ఇన్ఫర్మేషన్ అనండి, అది మన ఆరోగ్యాన్ని ఒక విధంగా అది కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని ఇప్పుడు తెలిసింది. అదేవిధంగా చెవుతో మనకు తెలుసు, ఈ పాప్ మ్యూజిక్ అనండి, బ్యాండ్ మ్యూజిక్ అనండి, ఆ శబ్దాలు మనము ఈ పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్కి వెళ్తే అక్కడ ఉన్న మ్యూజిక్ ప్లే చేసేది చూస్తే దానివల్ల తప్పక మన వెనుకుడు తగ్గుతుంది, వెనుకుడు పైన ఎఫెక్ట్ పడుతుందని తెలుసు. ఇంకా అదేవిధంగా మన ఇంకొక పంచేంద్రియం, జ్ఞానేంద్రియం, మన ముక్కు ద్వారా మనకు బాగా తెలుసు. ఈ కాలంలో ఈ పొల్యూషన్ అనేది, అంటే మన గాలిలో ఉన్న ఈ కెమికల్స్ ఏ విధంగా మనము దాన్ని గాలి తీసుకున్నప్పుడు లోపల తీసుకుని ఊపిరితిత్తులు చెడిపోతాయి. ఢిల్లీ లాంటి మన రాష్ట్ర పట్టణంలో ఏ విధంగా పొల్యూషన్ లెవెల్ ఎక్కువై ఈ జబ్బులకి చాలామంది గురవుతున్నారనే విషయం తెలుసు. ఇంకా ఆఖరిలో మన నాలుక ద్వారా స్వామివారు ఒకసారి చెప్పారు, మీరు ఒక్కసారి అరుస్తే, మీ కోపం వస్తే 3 నెలలు మీరు తిన్న ఆహారం యొక్క బలం అంతా పోతుంది అన్నారు స్వామి. అంతేకాదు, ఇంకొక మహాత్ముడు కూడా నేను చిన్నప్పుడు చదివాను, స్వామి వెంకటేశానంద అని, ఆయన చెప్పారు, మనిషికి ఈ శక్తి అనేది, ఎనర్జీ అనేది వచ్చేది ఆహారంతో కాదు, నిద్రతోటి అన్నారు ఆయన. ఈ శక్తి, ఎనర్జీ అనేది పోయేది ముఖ్యంగా ఏ విధంగా లాస్ అవుతుందంటే, మనము ఎక్కువ మాట్లాడితే, అందుకే ఈ జైన్ ముని వాళ్ళందరూ ఒక మాస్క్ లాగా పెట్టుకుంటారు, ఎక్కువ మాట్లాడకుండా ఉండాలని. సో మొత్తానికి మన నోరు, మన నాలుక, అది కూడా మనము ఒక విధంగా దాన్ని కంట్రోల్లో పెట్టుకోకుండా ఉంటే, కోపం వస్తే కానీ, ఎక్కువ మాట్లాడితే కానీ మన ఆరోగ్యం పైన దాని యొక్క ప్రభావం ఉంటుంది. సో ఈ 5 జ్ఞానేంద్రియాలు, సెన్స్ ఆర్గన్స్ అంటాము, ఇవన్నీ కూడా ఆహారమే కాదు,
ఇవి కూడా మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందని ఇప్పుడు మనకు స్పష్టంగా తెలుస్తుంది. రోజు రోజుకి మారుతున్న జీవనశైలి, రౌండ్ ద క్లాక్ వర్కింగ్ అవర్స్, వీటన్నిటి ద్వారా వచ్చే దుష్ప్రభావాలు ఒక పక్క అయితే, మరోపక్క ఎక్కువ నియమాలు, డిసిప్లిన్ పాటిస్తే మన ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి దూరం అయిపోతామన్న భయం. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ కుదుర్చుకొని మిడిల్ పాత్తో ఎలా ప్రయాణం చేయాలో మీకెలాగో నాకు అంతే కన్ఫ్యూజన్గా ఉంది. మన సమాజంలో ఒక రకమైన వ్యాధులు, జబ్బులు చాలా ఎక్కువైపోయింది. కానీ దీనికి ఏం పదం వాడుతున్నారంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ అని. కాదు, లైఫ్ కిల్లర్ డిసీజెస్ ఇవి, లైఫ్ థ్రెటనింగ్ డిసీజెస్. అంత ఘోరంగా పరిస్థితి అయిపోయింది. ఎక్కడిదాకంటే ఏ హాస్పిటల్ అనండి, ఏ హెల్త్ సెంటర్ అనండి, 50% పేషెంట్లు వచ్చేవాళ్ళు ఈ 7 రకాల జబ్బులు: షుగర్ వ్యాధి, బీపీ, గుండె జబ్బు, పక్షవాతము, కాలేయం చెడిపోవడము, ఫ్యాటీ లివర్ అంటాము. ఇంకా మెదడుకు ప్రత్యేకంగా సంబంధించి కొన్ని వ్యాధులు, న్యూరో డీజనరేటివ్ డిజీజ్ అంటాము. ఇంకా 7వది ఈ క్యాన్సర్ వ్యాధి. ఈ వ్యాధులు ఎక్కడి దాకా అయిపోయిందంటే మన గవర్నమెంట్ అనండి, లేకపోతే ఈవెన్ స్వచ్ఛంద సంస్థలు కూడా వాళ్ళ 60% డబ్బంతా కూడా ఈ 7 రకాల లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటున్నాము, దాని చికిత్స కొరకే ఖర్చు చేస్తున్నాము. అయితే ఒకవైపు ఈ జబ్బులున్నాయి, ఇంకొక వైపు మనకు రకరకాల ఆహార పదార్థాలు, రుచులు, ఫాస్ట్ ఫుడ్ అనండి, ఈ బేకరీ ఫుడ్ అనండి, ఇవన్నీ ఉన్నప్పుడు ఏ విధంగా మనము దీన్ని ఒక విధంగా బ్యాలెన్స్ రెండింటి మధ్యలో పెట్టొచ్చని మనము ఏం చేయాలంటే, ఫస్ట్ మనందరిలో ఈ ఆధునిక సైన్స్లో కానీ, మెడిసిన్లో కానీ ఏమేమి కనుక్కున్నారనే విషయము చాలా వరకు చాలామందికి తెలియదు. డాక్టర్లలో కూడా ఈ అవగాహన ఇంకా సరిగా కలగలేదు. ఆ విషయాలు ఏమంటే ఒక 3-4 విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిది, మన బాడీలో ఒక ఆటోమేటిక్ స్విచ్ ఆన్ ఆఫ్ సిస్టమ్ అనేది ఉంది, సర్కాడియన్ రిథమ్ అని. అది ఇప్పుడు కనుక్కున్నారు. అయితే ఈ సర్కాడియన్ రిథమ్ అనేది మన జీవితంలోనే సగం టైం వెలుతురు ఉంటుంది, సగం టైం చీకటి ఉంటుంది సూర్యుడి వల్ల. సో దానిపైనే ఈ స్విచ్ కూడా ఆధారపడి ఉందని కనుక్కున్నారు. సో వన్స్ ఈ సూర్యోదయం అయిపోయిందంటే ఈ స్విచ్ ఆఫ్ అవుతుంది, మన జీర్ణశక్తి అనేది కూడా ఉండదు. అందుకే మన తినే ఆహారం టైము వెలుతురు ఉన్నప్పుడే ఉండాలి. ప్రొద్దున్న 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల దాకానే ఉండాలని చాలా క్లియర్గా, ముఖ్యంగా అమెరికాలో డాక్టర్ సచిన్ పాండా అని శాండియాగోలో పెద్ద ఒక కేంద్రం ఉంది, సాల్క్ ఇన్స్టిట్యూట్, దాని డైరెక్టరు, చక్కగా ఫస్ట్ మైస్లో, ఎలుకల్లో, దాని తర్వాత మనుషుల్లో కూడా ఎక్స్పెరిమెంట్స్ చేసి చూపించారు. సో మన తినే ఆహార పదార్థము ఏది తింటున్నాం అనేదే కాదు, ఆ సమయం కూడా చాలా ముఖ్యమని ఇప్పుడు తెలిసిపోయింది. అందుకే మనం అందరం కూడా ఈ ఫుడ్ ఐటమ్స్ అనేది దీన్ని ఎంజాయ్ చేయొచ్చు, కానీ దానికి ఒక టైం ఉండాలి. మన ఆహారం తీసుకునే టైం పొద్దున్న 8 గంటల నుండి 6 గంటల దాకానే. ఇది నేను చాలా చక్కగా 1.5 సంవత్సరం నుండి పాటిస్తున్నాను. ఆరోగ్యం చాలా బాగుంది. ఇంకా రెండవది ఏమంటే, ఇందాక మనము మాట్లాడినట్లు వేరే విషయంలో ఈ తీపి పదార్థము, అది ఈ చక్కెర, బెల్లము, స్వీట్సే కాకుండా అన్నం కూడా, ఇది ఎక్కువ ఉంటే ఈ 7 రకాల జబ్బులు ఎక్కువ. అంటే మనం జీవిత స్టైలే మారిపోయింది కాబట్టి, పాతకాలంలో వాళ్ళు ఆహారం తిన్న తర్వాత నడిచేవాళ్ళు, పొలం వెళ్ళి పనిచేసేవాళ్ళు. ఇప్పుడు మన ఉద్యోగం అంతా వేరే రకం అయిపోయింది, ఎక్కువ మనము చైర్లో కూర్చొని పనిచేస్తున్నాము. అందుకే ఇది కరెక్ట్ కాదు, ఈ కార్బోహైడ్రేట్ అనేది తగ్గియాలి అని ఇప్పుడు ఆధునిక సైన్స్లో ఏమేమి తెలుసుకున్నారో దాని యొక్క అవగాహన, దాని ఆచరణలో పెట్టడం ముఖ్యము. ఇంకా మూడవది, మన ఆహారంలో ఒక ముఖ్యమైన ఆహార పదార్థం ఫైబర్ అంటాం. ఆ ఫైబర్ కూడా ఎక్కువ ఉంటేనే మన పేగులలో ఉన్న సూక్ష్మజీవులు ఉంటాయి, మైక్రోబియామ్ అంటారు, అవే మన నరాల్లో వెళ్ళే కరెంటు
దాని యొక్క పని దీనిపైనే ఆధారపడిందని ఇప్పుడు మెడిసిన్ కనుక్కున్నది. సో ఈ ఫైబర్ కూడా ఎక్కువ ఉండాలంటే మనము కాయగూరలు ఎక్కువ తినాలి. ఈ మాంసాహారం తింటే ఈ ఫైబర్ అనేది ఈ సూక్ష్మజీవులు పేగులలో అనేది తగ్గిపోతుంది, ఈ జబ్బులన్నీ వస్తాయని కనుక్కున్నారు. సో మొత్తానికి ఇప్పుడు మన కళ్ళెదురుగున్న ఇన్ని ఆహార పదార్థాలు తినకూడదని కాదు, మితాహారం అంటే మీడియంగా తింటూ బట్ ముఖ్యంగా దాన్ని టైం మెయింటైన్ చేస్తూ ఈ కార్బోహైడ్రేట్ అనేది దాన్ని తగ్గించి ఫైబర్ అనేది దాన్ని పెంచి ఎక్సర్సైజ్ వ్యాయామం అనేది చాలా ముఖ్యము. ఈ వ్యాయామం కూడా టైం సాయంత్రం 5 గంటల 4 నుండి 5 గంటలే కరెక్ట్ టైం అని కూడా కనుక్కున్నారు ఇప్పుడు. అంతేకాదు ఇది కూడా మరీ తీవ్రంగా చేయకూడదు. ఈ జిమ్ ఇవన్నీ వెళ్తే కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే అవి అనరోబిక్ గ్లైకాలిసిస్ అనేది స్టిమ్యులేట్ అయిపోయి మన రక్తంలో గ్లూకోజ్ దాని ఒక ఇది ఎక్కువైపోతుందని కనుక్కున్నారు. సో మొత్తానికి ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇంకా ఆఖరిలో మన నిద్ర స్లీప్ కూడా నిద్ర కూడా 6-7 గంటలు ఉండాలి. నిద్రపోయే 1 గంట ముందు ఆ బ్లూ లైట్ అనేది మొబైల్ అనేది మనం చూడకూడదు. సో ఒక విధంగా మనము ఈ ఆధునిక మెడిసిన్లో ఏమేమి కనుక్కున్నారో ఆ విషయాలు మనం తెలుసుకోవాలి, దాన్ని పాటించాలి. ఈ విషయంలో డాక్టర్ల యొక్క పాత్ర కూడా ఎక్కువ ఉంది. వాళ్ళు ఫస్ట్ దాన్ని కనుక్కొని తెలుసుకొని ప్రజలకు చెప్పాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక ఇంటర్వ్యూలో స్వామివారిని మా ఒక డాక్టర్ గారు అడిగారు, స్వామి ఈ షుగర్ వ్యాధి వాళ్ళు మేము ఎంత చెప్పినా కానీ ఆ డయట్ పైన వాళ్ళు ఎక్కువ ధ్యాస పెట్టరు, పాటించరు. అంటే స్వామి అన్నారు, మీరు డాక్టర్లే దున్నపోతుల్లాగా మీరు తింటారు, మీ మాటలు ఎవరు వింటారన్నారు. మీరు ముందు దాన్ని ఆచరించి చూపిస్తేనే ఎవరైనా వింటారు, నమ్ముతారని. సో ఆ విధంగా మన లైఫ్ ఇస్ వెరీ వరల్డ్ హ్యాస్ బికమ్ వెరీ అట్రాక్టివ్. ఆహార పదార్థాలు ఎన్నో రకాలు రుచులు వచ్చాయి. కానీ మనము ఒక విధంగా ఈ విషయాలు తెలుసుకొని మనం చాలా తెలివితో ఇంటెలిజెన్స్తో మన ఆహారం కానీ మనము వ్యాయామం కానీ మన నిద్రపోయే సమయం కానీ మనము ఈ విషయాలపైన జాగ్రత్త తీసుకుంటూ ఉంటే ఒక రీజనబుల్గా మనము వీటిని భుజించవచ్చు, లైఫ్ని మనము అనుభవించవచ్చు. నాడు హస్తస్య భూషణం దానం, నేడు హస్తస్య భూషణం మొబైల్. మనందరి చేతిలో మొబైల్ ఉంది ఈరోజు. అంతేకాదు దాంట్లో ఉన్న వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఒకటేమిటి, ఎంతో సోషల్ మీడియాలో మనందరం ప్రభావితం చెందుతున్నాం. ఎంతోమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వారి ఫిలాసఫీని మన మీద బొంబార్డ్ చేస్తున్నారు. మరి వీటంతటి నుండి సరైనది ఏది, అన్సైంటిఫిక్ ఏది, ఎలా గుర్తించగలం? అయితే ఈ ఆరోగ్యం గురించి మనకు ఎన్నో విషయాలు ఈ కాలంలో, ఒకప్పుడు న్యూస్ పేపర్ అని ఉండేది, ఇప్పుడు మనకు టీవీ అనండి, గూగుల్ అనండి, వాట్సాప్ అనండి, దీంట్లో ఎన్నో రకాల ఆరోగ్యానికి సంబంధించి విషయాలు రాస్తారు, మనం చదువుతాము. అయితే ఒక్కొక్కసారి సామాన్య ప్రజలకు ఒక విధంగా మనసులో చంచలం కలుగుతుంది, కన్ఫ్యూషన్ వస్తుంది, ఏది నిజము ఏది. ఒక విధంగా చూస్తే సైన్స్ అనేది, విజ్ఞానం అనేటిదే ఈరోజు ఒకటి చెప్తుంది, రేపు ఇంకోటి కనుక్కుంటుంది. దానికి ఏదో ఒక చెడ్డ భావంతో, చెడ్డ ఆలోచనలతో అట్లని కాదు కానీ, బట్ సైన్సే ఆ విధంగా ఒక అబ్సల్యూట్ ఇది కాదు, ఈరోజు ఉన్నది రేపు కాదు, తప్పు అని కూడా నిరూపిస్తారు. కానీ దీంట్లో ముఖ్యమైన విషయం మనం ఏం గమనించాలంటే, ఏది వచ్చినా చదవడం అని కాకుండా గూగుల్లో కూడా మనకు స్టాండర్డ్ సంస్థలు ఉంటాయి. ఇప్పుడు మేము డాక్టర్లే బీపీ వ్యాధి అనండి, దానికి సంబంధించిన దానికి ప్రణాళిక కానీ గైడ్లైన్స్ కానీ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అని ప్రపంచంలోనే ఒక పేరు పొందిన సంస్థ, దీన్నే మేము పాటిస్తాము. ఎంతోమంది ఎన్నో రాస్తూ ఉంటారు. అదేవిధంగా మన భారతదేశంలో ICMR అని ఉంది, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అని ఉంది. వాళ్ళు ఏం చెప్తారో అదే మనం చూడాలి, వినాలి, మనం సెర్చ్ చేసి వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది గుర్తించాలి. కానీ ప్రతి వ్యక్తి ఏదో ఒకటి రాస్తాడు, మనం దాన్ని నమ్ముతూ కానీ లేకపోతే దానివలన మన మనసులో చంచలం కలగడం ఇది కరెక్ట్ కాదు. అందుకే ఈ విషయాలపైన స్వామి మన సత్యసాయి సంస్థకి ఒక ముఖ్యమైన బాధ్యత ఉంది.
ముఖ్యంగా ఈ వైద్య సేవ చేసేటప్పుడు ఈ ఆరోగ్య సూత్రాలు, ప్రివెన్షన్ అయిన దానిపైన మీరు ఎక్కువ ఫోకస్ చేయాలని స్వామివారు చెప్పేవారు. అందుకే ఈ మధ్యలో మన స్వామి ప్రారంభించిన ఈ ముఖ్యంగా మన పుట్టపర్తిలో 3 హాస్పిటల్స్ మేము డైరెక్టర్స్ కలిసినప్పుడు ఏ విధంగా ఇప్పుడు ఆధునిక వైద్యంలో, మోడర్న్ సైన్స్లో ఏమేమి కనుక్కున్నారు, ముఖ్యంగా ఆహార విషయంలోనండి, మన వ్యాయామం అనండి, మన నిద్ర పైన కానీ ఈ విషయాలన్నీ కూడా మనం ఏదో హాస్పిటల్లో పేషెంట్లు వచ్చే అనారోగ్యాలకు కొంచెం చెప్పడమే కాకుండా ఇది సమాజంలో ఏ విధంగా మనము తీసుకెళ్ళాలని ముఖ్యంగా స్వామి ప్రారంభించిన ఈ సత్యసాయి సంచార ఆసుపత్రిలో చాలా చక్కగా వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, ఇంకా మొత్తం ఆ గ్రామం అనండి, సమాజంలో ఈ 3 లెవెల్స్లో ఈ కరెక్ట్ విషయాలన్నీ కూడా వాళ్ళకి తెలియచేర్చే ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా సత్యసాయి సేవా సంస్థ, సత్యసాయి సేవా ఆర్గనైజేషన్లో కూడా ఈ విధంగా ఈ ఆధునిక వైద్యంలో కనుక్కున్న ఈ నిజాలు, సత్యాలన్నీ కూడా మనము ప్రజలకి తెలియపరచాలి, ముఖ్య భాగంగా ఉండాలి మన సేవలలో అని. ఇన్ఫ్యాక్ట్ ఈ సంచార ఆసుపత్రి యొక్క మనము లోగో అంటాం, గుర్తింపటం, అది మేము తయారు చేసి, అంటే సేవ చేస్తూ ఉంటే మనం హృదయం నుండి వచ్చిన భావంతో ఒక త్రికోణంలాగా దాన్ని తయారు చేసాము. మధ్యలో స్వామిని పెట్టి ఒకవైపు మనం చేసే జబ్బుని నయం చేసే క్యూరేటివ్ సర్వీస్ అంటాము, ఇంకొక వైపు జబ్బు రాకుండా ఉండేదానికి చెప్పే జాగ్రత్తలు, ఆలోచనలు, హెల్త్ ఎడ్యుకేషన్ అంటాం. ఇవి రెండు కలిసి వినయంతో, ప్రేమతో అని భావం వస్తుంది. కానీ దీనికి ఆధారము, బేసు ఆధ్యాత్మికమని స్వామి అన్నారు. ఆరోగ్యానికి ఆధారము ఆధ్యాత్మికమని. సో ఈ 3 కూడా కూడి మనము చేయాలని స్వామివారికి నేను చూపిస్తే స్వామి దాన్ని బాగా తీవ్రంగా చూసి నన్ను ఇట్లా ప్యాట్ చేశారు. వెంటనే మనం సంతోషపడిపోతాం, భగవంతుడే మనల్ని ఇచ్చేస్తున్నారు. కానీ స్వామి మళ్ళీ తన తలని కొంచెం ఇట్లా వంచి నా చెవులు చెప్పారు, ప్రతి క్షణము మీరు ఇదే భావంతో పనిచేయాలి. అంటే మేమనుకున్నాము అదేదో ఒక బ్యాక్గ్రౌండ్ థాట్ అంటాం ఆంగ్లంలో, ఒక ఆలోచన, లోగో ఐడియాలజీ. కానీ స్వామి అది కాదు, ప్రతి క్షణము థియరీ ప్రాక్టీస్ అనేది వేరు కాదు, అంత ప్రాక్టికలే. ప్రతి క్షణము మీరు ఇదే భావంతో పనిచేయాలని. సో ఇది ఆల్ ద మోర్ ఇప్పుడు ముఖ్యం ఎందుకైందంటే, మనము ఈ టీవీలో కానీ, ఈ గూగుల్లో కానీ, వాట్సాప్లో కానీ ఎన్నో రకాల విషయాలు చూస్తాము, ప్రజలని ఒక్కొక్కసారి భయపడిచ్చే విషయాలు. సో ఇవన్నీ ఉన్నప్పుడు స్టాండర్డ్ కేంద్రాలు ఏం చెప్తుంది, ఈ విషయంలో మన సత్యసాయి ఇన్స్టిట్యూషన్ స్వామివారు ప్రారంభించిన కేంద్రాలు, ఇంకా సత్యసాయి సేవా సంస్థ అనేది మన భారతదేశం, ప్రపంచంలో కూడా ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో ఉంది. కాబట్టి వాళ్ళు ఈ ఆరోగ్యం అనేది ఎంత ముఖ్యమో మనిషికి, ఈ ఆరోగ్యంలో కూడా శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం అని ఈ విషయాలన్నీ, ఇంకా ఈ ఆధునిక జబ్బుల గురించి దాని నిజాలు చెప్తూ ప్రజల్ని భయపడకండి, దాని తగిన జాగ్రత్తలు తీసుకోండి అని ఇవన్నీ తెలియపరచడము చాలా ముఖ్యమని నేనేదో సలహాలాగా ఇవ్వడమే కాదు, ఈ విషయాల్లో చాలా తీవ్రంగా నేను కూడా భాగం ఇస్తున్నాను. సత్యసాయి సేవా సంస్థతోటి కూడా చాలా ఇంటరాక్ట్ అయ్యి ప్రాక్టికల్గా జిల్లాలకు వెళ్ళి ఆ సంస్థ మెంబర్స్కి ఈ విషయాలు తెలియపరుస్తూ మన పరిధిలో ఎంత వీలవుతుందో అంత ప్రయత్నం చేస్తున్నాం. ఒకవైపు స్వామి నిర్దేశించిన మార్గంలో నడవాలని బలంగా కోరిక ఉన్నా, మరోవైపు రోజురోజుకి వస్తున్న మోడర్న్ సైన్స్, హెల్త్, వీటిలో డెవలప్మెంట్స్ ఉన్నా, ఈ రెండింటినీ సమన్వయపరిచి మిడిల్ పాత్లో ఆనందంగా ఎలా ముందుకు సాగాలో తెలుసుకుందాం. ఒక మానవుడుగా మన జీవితము, మన ఆరోగ్యంని ఏ విధంగా కాపాడుకోవాలి, ఈ విషయాలపైన చెప్పాలంటే మొట్టమొదటి విషయము, మానవ జన్మం అనేది అంత సులువు కాదు, అంత ఈజీగా దొరకదు. దీని యొక్క ప్రాముఖ్యత, దీని యొక్క వాల్యూ మనం తెలుసుకోవాలి. రెండవది, జీవితాన్ని మనము ఏదో ఇందాక అనుకున్నట్లు ఒక చెట్టు పెరుగుతుంది, లేకపోతే సముద్రంలో అలలు పోతూ ఉంటాయి, అలా కాకుండా మనం కాన్షియస్గా
ప్రతి క్షణము ప్రతిరోజు మనం దాన్ని మన అదుపులో పెట్టుకొని ఆ సమయంనండి ఆ విషయాలనండి అవన్నీ కూడా మన చేతిలో పెట్టుకొని కాన్షియస్గా మనము జీవితాన్ని గడపడము. ఇంకా ఈ జీవితం ఒక ఉద్దేశమేమి, దీనికి మార్గదర్శకం ఇచ్చిన మన సంస్కృతి అనండి, మన పుస్తకాలనండి, ఆధ్యాత్మిక పుస్తకాల్లో ఏ విధంగా ఇందాక మనం మాట్లాడుకున్నట్లు ఈ కామ, అర్థ, ధర్మ, మోక్ష ఇవి 4 కూడా మనము గుర్తుపెట్టుకొని మన జీవితాన్ని మనము గడపడము. ఇంకా మనకు ఒక విధంగా చూడాలంటే ఆధ్యాత్మిక జీవితం అనేది స్వామి అన్నారు, మన సాంసారిక జీవితాన్ని నుంచి దాన్ని సెపరేట్గా భావించకండి. ఒకసారి నేను స్వామి ఈ గాడ్ రియలైజేషన్, ఆత్మిక రియలైజేషన్ ఇవన్నీ ఏం స్వామి అర్థం కాదు మాకంటే, స్వామి అన్నారు అవన్నీ ఏం మాట్లాడుతూ మీరు జీవితాన్ని ఏ విధంగా గడపాలంటే ఒక స్టేజ్ పైన ఒక యాక్టరు ఒక పాత్ర వహించేటప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడో ఆ విధంగా మీరు మీ జీవితాన్ని గడపాలి. యాక్టర్కి తెలుసు తను ఆ రోల్ ఏది చేస్తున్నాడో అది తన నిజరూపం కాదు, కానీ అప్పటికీ ఎంత పర్ఫెక్ట్గా చేస్తాడో అదేవిధంగా మీ జీవితం కానీ ఒక విధంగా కష్టమైంది, ఎందుకంటే మీరు ఎన్నో పాత్రలు వహించాలి అని చెప్తూ స్వామి మీ తల్లిదండ్రులకి నువ్వు కుమారుడివి, యు ఆర్ ఎ సన్ టు యువర్ పేరెంట్స్, మీ భార్యకి నువ్వు భర్త, మీ పిల్లలకి నువ్వు తల్లియో తండ్రియో, మీ అక్క చెల్లెలకి నువ్వు ఒక తమ్ముడో అన్ననో ఆరు అక్కనో చెల్లెనో, మీరు ఉండే స్థలంలో ఏ బస్తీలో ఉన్నారో అక్కడ మీరు ఒక నేబరు, మీరు పనిచేసే ఫ్యాక్టరీలో మీరు ఒక వర్కరు, ఇన్ని పాత్రలు మీరు వహించాలి. ఇవన్నింటినీ కూడా మీరు చక్కగా పర్ఫెక్ట్గా మీరు మీ ఒక రోల్ ప్లే చేస్తే అదే దైవ సాక్షాత్కారము, అదే గాడ్ రియలైజేషన్ అన్నారు. దీనికన్నా ఎక్కువ కాంప్లికేటెడ్గా మీరు ఆలోచించవద్దు, మీ జీవితంలో మీరు ప్లే చేసే రోల్స్ అన్నీ పర్ఫెక్ట్గా ప్లే చేయండి అని చెప్తూ మీరు రామానుజం మన గొప్ప మ్యాథమెటిషియన్ ఉండేవారు, ఆయనలాగా ఉండొద్దు, ఆయనకి మ్యాథమెటిక్స్లో 100కి 100 వచ్చేదట, కానీ వేరే సబ్జెక్ట్స్లో 0 వచ్చేదట. అట్లా మీరు కుమారుడుగా 100% తెచ్చి మళ్ళీ భర్తగా మీరు 20% తెస్తే లాభం లేదు, అన్నిటిని కూడా మీరు చక్కగా ఇచ్చేయాలని స్వామి చెప్తూ జీవితంలో కానీ ఇవి 2 మర్చిపోకండి. ఒకవైపు నామస్మరణ, ఇంకొక వైపు నిస్వార్థ సేవ, ఇవి 2 కూడా. అయితే మీరు ఈ సేవ విషయంలో ముఖ్యంగా ఈ ఆధునిక జీవితంలో సమయం లేదని మీరు అంటారు. ఒక ఇంటర్వ్యూలో ఒక యువకుడు కూడా స్వామిని అన్నారు, స్వామి నాకు సేవ చేయాలని ఉంది కానీ నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా స్వామి, సమయం లేదంటే స్వామి అన్నారు అది ఉత్తి మాటలు, ఇక్కడి నుంచి వస్తుంది, ఇక్కడి నుంచి వస్తలేదన్నారు. స్వామి అడిగారు, నువ్వు నిజంగా నేను సేవ చేయాలి కానీ నాకు సమయం లేదని నువ్వు బాధపడ్డావా? నిజంగా నువ్వు భగవంతుడికి ప్రార్థన చేసావా, దేవుడా నాకు సేవ చేయాలనుంది కానీ సమయం లేదని? నువ్వు తపన పడ్డావా? నా ఫోటో ఎదురుగా కూర్చొని నువ్వు ఏడ్చావా, స్వామి నాకు సేవ చేయాలనుంది కానీ సమయం లేదు, నువ్వు అట్లా చేయలేదు. నువ్వు ఆ విధంగా బాధపడి ఉంటే, ప్రార్థన చేసి ఉంటే, తపన పడి ఉంటే, నా ఫోటో ఎదురుగా నువ్వు ఏడ్చి ఉంటే నేను నీకు సమయం కూడా కలిగించేవాడిని, నేను కాలాతీతుడినని. స్వామి రేజ్డ్ హిస్ హ్యాండ్, ఈజ్ ద ఓవర్లార్డ్ ఆఫ్ స్పేస్ అండ్ టైమ్ ఆల్సో. నువ్వే ఆశ్చర్యపడిపోతావు, నాకు ఇంత సమయం ఎక్కడొచ్చింది, నేను నా కుటుంబంని కూడా చూసుకోగలుగుతున్నాను, నా ఆఫీస్ పని చేయగలుగుతున్నాను, ఇంకా సమాజ సేవలో కూడా నాకు పాత్ర వహించేదానికి సమయం ఉంది, ఎక్కడి నుంచి ఈ సమయం వచ్చిందని నువ్వే ఆశ్చర్యపడిపోతావు. ఆ విధంగా మీరు ప్రార్థన చేయాలి, తపన పడాలి, స్వామిని మీరు నిజంగా పరిపూర్ణంగా పవిత్రమైన హృదయంతో సేవను అడిగితే తప్పక నేను మీకు ఆ సమయం కూడా కలిగిస్తాను. అదేవిధంగా నామస్మరణ, దైవనామము మన పుస్తకాల్లో కూడా రాశారు. కబీర్ దాస్ గారు గొప్ప మహాత్ముడు, దిల్ మే రామ్ హాత్ మే కామ్ అని. సో మన జీవితాన్ని ఆరోగ్యం కాపాడుకుంటూ ప్రతిరోజు మన జీవితం ఈ విధంగా మనము గడపాలి, సమయం ఈ విధంగా మనం ఉపయోగించాలి, అంటే కాన్షియస్ లివింగ్. ముందుగా మనం తెలుసుకున్నట్టుగా కారు సిద్ధమైంది అంటే మన శరీరం ఆరోగ్యంగా తయారైంది. మరి ఆరోగ్యకరమైన శరీరాన్ని ఏ మార్గంలో ప్రవేశపెట్టి పూర్తి లబ్ధి చెందాలి? పరోపకారార్థం ఇదం శరీరం. ఈ సుభాషిత వాక్యాన్ని పరిశీలిస్తే శరీరం యొక్క లక్ష్యం సేవ అని తెలుస్తుంది.
మరి ఈరోజు మన సమాజంలో మన చుట్టూ చూస్తే అందరి ప్రవర్తన దీని విరుద్ధంగా ఉంది. మరి ఈ రెండు సమన్వయం పరిచి సేవ మార్గంలో ఎలా ప్రవేశించాలి? మన స్వామి క్లియర్గా చెప్పినారు, పుట్టిందే సేవ కొరకు. మన ఈ జన్మ పర్టికులర్గా 1971లో స్వామి అప్పుడు శివంలో కూడా ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. సత్యమూర్తి గారి ఇంటిలో మా సేవాదళ మెంబర్ని అందరినీ పిలిచి ఒక ముందరున్న అబ్బాయిని కాలర్ ఎత్తి, ఎన్నో లక్షల మంది కోట్ల మంది ఉన్నారు, కానీ సత్యసాయి సేవ చేస్తానికి నేను సెలెక్ట్ చేసిన వారికే ఇస్తున్నాను, మీరు పుట్టిందే సేవ కొరకు. మీకన్నా ఎంతోమంది ఐశ్వర్యవంతులు ఉన్నారు, ఎంతోమంది ఆరోగ్యంగా ఉండగలిగారు, శక్తిమంతులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, అయినా మిమ్మల్ని సెలెక్ట్ చేశానంటే మీ పూర్వీకులు మీరు ఎన్నో జన్మలు తపస్సు చేసి ఈ జన్మని అడిగినారు, ఈ సేవా జన్మని అడిగినారు, దీన్ని దుర్వినియోగం చేసుకోవద్దు, చక్కగా చేసుకోండి అని 54 సంవత్సరాల క్రితం స్వామి శివంలో, అప్పుడు 150 మంది ఎంతోమంది ఉన్నామంతే, కానీ అది ప్రపంచంగా అందరికీ అన్ని సేవాదళాలు కూడా సంబంధించే మాట ఆ రోజు చెప్పారు. అదేవిధంగా ఒకసారి మేము గురు పౌర్ణిమ స్వామి పూర్ణచంద్రలో ఆడిటోరియం 1989లో అనుకుంటా, 40 years బ్యాక్, స్వామి పూర్ణచంద్ర ఆడిటోరియంలో స్పీచ్ ఇచ్చి తన మందిరానికి వచ్చినప్పుడు రమణరావు గారు ఏం చేశారు, మమ్మల్ని ఈ జ్యోతిని మన గ్రామాన్ని తీసుకెళ్ళాలి, మీరు ఇక్కడ స్వామి డోర్ దగ్గర కూర్చోండి అని చెప్పి మేము ఒక 8 మందిని మమ్మల్ని కూర్చోపెట్టారు. మేమంతా స్వామి రాగానే, స్వామి ఈ జ్యోతిని మీరు వెలిగిస్తే మేము ప్రతి గ్రామం తీసుకెళ్తాము స్వామి అంటే, స్వామి తీసుకుని గ్రామం కాదు, ప్రతి ఇంట వెళ్ళండి, ఫస్ట్ మీ హృదయాల్లో ఈ జ్యోతిని పెట్టుకోండి, తర్వాత ఈ జ్యోతిని ప్రతి హృదయంలో కూడా మీరు పెట్టండి, అదే మానవ జన్మ యొక్క శరీరం యొక్క ముఖ్య ఆదేశం అని చెప్పినారు. అప్పుడు రమణరావు గారు లేచి, స్వామి వీళ్ళంతా బాగా చేస్తున్నారు, చాలా చక్కగా చేస్తున్నారంటే, పుట్టిందే సేవ గురించి కదా, దీనిలో ఆశ్చర్యం ఏముంది అన్నారు. కాబట్టి మనకి జన్మ ఇచ్చిన స్వామి మనము ఎంతో చక్కగా ఉపయోగించుకోవాలి. స్వామి మళ్ళీ ఇంకొకసారి కూడా చెప్పారు, నా సత్యసాయి డివోటీసు చక్కగా ఉంటే, వారు బిహేవ్ చేస్తే ప్రపంచమంతా మారిపోతుంది, నేను అనుకుంటే ఒక్క క్షణంలో అనారోగ్యాన్ని తీసేయగలను, అనాథ లేకుండా చేయగలను, కానీ నేను సత్యసాయి సేవాదళకి మీకు అవకాశం ఇవ్వాలని మీకు ఈ జన్మిచ్చి తరించుకోమన్నాము, కాబట్టి మీరంతా వృధాపరచుకోవద్దు, ఈ మానవ శరీరాన్ని ఒక దైవాలయముగా చేసుకుని చక్కగా సేవకి అంకితం చేసుకోమని చెప్పారు. సేవే జీవితానికి అంతిమ లక్ష్యం అని గుర్తించాక ముందుకు సాగుదాం. సేవ అనేది స్పెషల్ అకేషన్స్కి వేసుకోవాల్సిన డ్రెస్సా, లేకపోతే ప్రత్యేక సందర్భాల్లో మనం వెళ్ళే అడ్రస్సా? ఏ పనులు చేస్తే సేవ కిందకు వస్తాయి? ఇప్పుడు కొంచెం మంది చేయలేకపోతున్నారు అనుకుని మనము కళ్ళు మూసుకుని ఉన్నాము, ప్రపంచమంతా కూడా ఏదో సేవలో ఏదో ఒక రూపంలో చేస్తూనే ఉన్నారు. కావున మనము మన ధర్మం ఏంటి, మన సత్యసాయి డివోటీది మనది స్పెషల్ ధర్మం. మనం పుట్టింది ఒక లక్ష్మణుడిలాగా, ఒక భరతుడిలాగా, ఒక ఆంజనేయ స్వామిలాగా, ఒక పాండవుల్లాగా మనము స్పెషల్గా పుట్టినాము. కాబట్టి మనము ఈ ధ్యాసను మనం వదులుకోకుండా ప్రతిరోజు లెగ్గానే స్వామి నాకు సేవ ఇవ్వండి, స్వామి నాకు సేవ ఇవ్వండి, స్వామి నాకు సేవ ఇవ్వండి అని 5 సార్లు మనం అనుకుని మనం గిల్లుకుని స్వామిని చక్కగా ప్రార్థన చేస్తే అందరూ కూడా మనల్ని చూసి వేరే వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు. కొంచెం మంది వాళ్ళు మాయలో పడిపోయి, మన చుట్టూ ఉండేవాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు మాయలో పడిపోయి సక్రమంగా చేయలేకపోతున్నారు. వారి గురించి మనం ప్రార్థన చేయాలి, స్వామి వాళ్ళకు కూడా మీరు అనుగ్రహించండి అని. సేవ చేయాలని మంచి కోరిక మన అందరికీ ఉంటుంది, కానీ అనుకున్న వెంటనే ఒక సందేహం వస్తుంది. సేవ చేయాలంటే అధిక డబ్బన్నా ఉండాలి, లేక అధిక సమయం అన్నా ఉండాలి. మరి చాలామంది దగ్గర అధిక డబ్బు ఉండదు, అధిక సమయం ఉండదు. ఈ రెండూ లేనప్పుడు సేవ చేయలేమా? చేయాలనుకుంటే ఎలా చేయాలి? ధనము ఉన్నా లేకపోయినా స్వామి ఎంత చక్కగా చెప్పారు. అందరికీ ధనం ఉంది, నిత్య పేదగోడు కూడా స్వామి చెప్పారు, ఇంత గుప్పుడు బియ్యం మీరు రోజు తీసి అన్నం వండేటప్పుడు
పక్కన పెట్టి గుప్పుడు బియ్యం అందరికీ ఇవ్వమన్నారు. కొన్ని పక్షులకి జల్లచ్చు, లేకపోతే మన చుట్టుపక్కల ఉన్న నారాయణ సేవకి ఇవ్వచ్చు. ఏదో విధంగా మనము చేయొచ్చు. మనం 2 లక్షలు సంపాదించండి, 1 లక్ష సంపాదించండి, 10,000 సంపాదించండి, 5,000 సంపాదించండి. 2 లక్షలు వాళ్ళు 20,000 ఇవ్వచ్చు దానానికి. 5,000 సంపాదించేవాడు 5 రూపాయలు ఇవ్వలేడా? 2-4 చాక్లెట్లు జేబులో పెట్టుకుని 5 రూపాయలు కొనుక్కుని, ఎవరో స్వామి ఇదివరకు చిన్నప్పుడు మనకంతా చాక్లెట్లు అంతా విసిరేసేవారు. ఎవరో ఒకటి చిన్న పిల్లవాడికో చిన్న అవసరం ఉన్న వాళ్ళకో ఒక చాక్లెట్ ఇవ్వచ్చు. స్వామి ఇంకోసారి కూడా చెప్పారు, ఢిల్లీలో మన రాజేష్ ఖన్నా వాళ్ళకి చెప్పినారు, ఒక క్రోసిన్ ట్యాబ్లెట్లు 2 జ్వరం వచ్చిన ట్యాబ్లెట్లు ఏమైనా సేవ లేకపోతే జేబులో పెట్టుకో, 5 రూపాయలు ట్యాబ్లెట్ కొనుక్కొని పెట్టుకుని చక్కగా ఎవరికైతే జ్వరంగా ఉన్నారో సిక్గా ఉన్నారో వాళ్ళకి ఇవ్వు. మన ఆఫీస్కి వెళ్తాము, ఎవరికైనా బాగాలేకపోయినా ఒక అమృతాంజనం బాటిల్ ఏదో ఒకటి ఇస్తే, దీనికి సేవ అనేది డబ్బుతో అసలు సంబంధం లేనే లేదు. వాళ్ళ ఒక మంచితనము వేరే వాళ్ళకి స్వామి ఇది చేయిస్తున్నారనే భావం కలగాలి. స్వామి చెప్పిన సింపుల్ థింగ్స్ అన్నమాట. నిత్య అన్నదానము, ప్రతి రోజు స్వామి ఎందుకు అన్నదానం చేయమంటున్నారు? వంట వండేటప్పుడు ఎన్నో పాపాలు చేస్తాం, ఎన్నో క్రిములు చేస్తుంటాం. ఇట్లా గుప్పుడు బియ్యం తీస్తే చక్కగా ఈ పాపాలన్నీ పోతాయి. అదేవిధంగా స్వామి చెప్పారు, మంచియే ఇవ్వాలంట. ఈరోజు ఏదో కుళ్ళిపోతున్న అట్టిపండో, లేకపోతే పాడైపోయిన అన్నము, పాడైపోయిన కూరో ఇవన్నీ ఇస్తే అది వ్యర్థము. స్వామికి ఇచ్చినట్టుగా భావించాలి. ఇది ఒకసారి స్వామి ఇంటర్వ్యూలో ఒక మహిళా విభాగ సేవదల్, స్వామి నేను రోజు చేస్తున్నాను, బాగా బియ్యం ఇస్తున్నాను ఇది అంటే, స్వామి ఎటువంటి బియ్యం ఇస్తున్నావు? 2 రూపాయల బియ్యం కదా ఇచ్చేది, నువ్వు మాత్రం 30 రూపాయల బియ్యం తింటున్నావు కదా, మంచి బియ్యం ఇవ్వమ్మా అని చెప్పారన్నమాట. అదేవిధంగా మనము ఇస్తున్నప్పుడు మన సేవ ఏ విధంగా ఉందో, గొప్ప కాదు పూరు కాదు, ఒక్క పైసా ఇచ్చినా కూడా అది చాలా క్వాలిటీతో ఇవ్వాలి, క్వాలిటీ సేవ ఇవ్వాలి. 1 రూపాయి ఇవ్వండి, స్వామికి అసలు మనం చూసాం కదా, తులసిని బంగారము కృష్ణుడు అవతారంలో, అంత 1 రూపాయి ఎక్కువ వాల్యూ. మన స్వామి హాస్పిటల్ కట్టేటప్పుడు కూడా మీ స్టూడెంట్స్ ఇచ్చిన 100 రూపాయలే నాకు చాలా విలువైంది, 100 మిలియన్ ఇచ్చిన వాళ్ళది నాకు ఎందుకు పనికిరాదు అని చెప్పారు. ఈ విధంగా మనం భావన అనేది ఎప్పుడైతే సేవలో వచ్చిందో, ఈ గొప్ప డబ్బున్న వాళ్ళు ఇది అని కానే కాదు. అదేవిధంగా టైం కూడా అందరికీ, గొప్పవాడికి టైం ఉంది, బీదవాడికి కూడా టైం ఉంది. టైం లేగానే అనడం చాలా మనం అది మాయ అనమాట, మాయ కప్పేస్తూ ఉంటుంది. అయ్యో నాకు టైం ఉంటే, నేను చాలా బిజీగా ఉన్నాను, ఆఫీస్లో ఉన్నాను, 24/7 వర్క్ చేస్తున్నాను, టైం లేదు అనుకుంటే కూడా మనం చాలా మన మాయలో పడిపోతుంటాం అన్నమాట. అప్పుడు మళ్ళీ స్వామిని కాళ్ళు పట్టుకుని ప్రార్థన చేసి, స్వామి నాకు నా వర్క్ ఈజ్ వర్షిప్ అని చెప్పారు. స్వామి నా వర్క్లోనే ఏ విధంగా నేను వర్షిప్ చేయగలను, ఏ విధంగా నాకు టైం ఇస్తారు, కొంచెం టైం ఇవ్వండి స్వామి, ఏ విధంగా నామస్మరణ చేసుకోవాలి. నేను అందుకనే పాస్పోర్ట్ ఆఫీస్లో వేరే చోట్ల పనిచేసినప్పుడు కూడా అండి, అందరికీ నోట్బుక్లు ఇచ్చేసి లిఖిత జపం, అల్లా వాడు ముస్లిం అయితే అల్లా మాలికు, క్రిస్టియన్ అయితే యేసు ప్రభు రాసుకోమని చెప్తామన్నమాట. టైంలో 2 నిమిషాలు మన లిఖిత జపం రాసినప్పుడు స్వామి పాదాలు అద్దుకున్నట్టుగా సాయిరామ్ 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 అని ఒక్క లైన్ రాసినా పర్వాలేదు. ఆ భావనతో ఆ టైంను మనం అంతా ఉపయోగించుకోవాలి. ఏ విధంగా మన టైంని 24/7 స్వామి క్లియర్గా చెప్పారు. 6 అవర్స్ వర్క్కి మన ఇంటికి ఇవన్నీ ఈ 6 అవర్స్ సాధనగాని పెట్టమని చెప్పారు అన్నమాట. స్పిరిచువల్ సాధనకి ఏదో మధ్యలో అంటే మనం కంటిన్యూస్గా పెట్టలేము. ఏదో ఒక టైంలో మనము టైంని కల్పించుకుని స్వామిని ప్రార్థన చేస్తే చక్కటి బోళ్ళంత టైం ఇస్తారు మనకి. ఎంత టైం వేస్ట్ చేస్తున్నాం. స్వామి చెప్పారు మొబైల్ ఫోన్స్ అన్ని నూతులో పాడేయండి అన్నారు. ఎంతవరకు అవసరమో అంతవరకు వాడాలి అంతే. అది ఇప్పుడు మనం అనవసరంగా సోషల్ నెట్వర్కింగ్ పెట్టేసి ఎంతమంది నాశనం అయిపోతున్నారు, ఎంతమంది టైం వేస్ట్ చేసుకుంటున్నారు. కాబట్టి ముఖ్యంగా ఈ టైం వాల్యూ మనం అందరికీ చెప్పి మంచి బుద్ధులు వాళ్ళందరికీ నేర్పించినప్పుడు ఈ మానవ శరీరం అనేది ఒక సార్థకత వస్తుంది. లేకపోతే సార్థకత ఉండదు, వేస్ట్ చేసుకుంటాం. స్వామి ఇంత అనుగ్రహం, స్వామి చెప్పారు కుండలో ఇంత అనుగ్రహం పోస్తుంటాను, మీరంతా బ్యాడ్ హ్యాబిట్స్ హోల్స్ పెట్టేసుకుంటే కుండ ఎంటీగానే ఉంటుంది. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. ఈ మానవ శరీరం రానే రాదు అని స్వామి చెప్తానే ఉన్నారు. ఏ పని చేయాలన్నా ఒక స్టాండర్డ్ ప్రొసీజర్, చెక్ పాయింట్స్, ప్రికాషన్స్ అని ఉంటాయి. మరి సేవ మంచి పనే కదా, దీనికి కూడా ఒక చెక్ పాయింట్, ప్రికాషన్స్ అనేవి ఉంటాయా? సేవ
చెయ్యగానే మనకు ఒక అహంకారం అనేది వచ్చేస్తుంది. అయ్యో నేను చేశాను, ఈ సేవ చేస్తాం వల్ల ఒక 5 మంది బాగుపడ్డారు అనే అహంకారము మనలో తెలియకుండానే అది ఎన్నో జన్మల నుంచి వచ్చేస్తూ ఉంటుంది. ఈ అహంకారాన్ని మనం ఒకటే చేసుకోవాలి. స్వామి మీరు నాకు అవకాశం ఇచ్చారు, అందుకనే చేయగలుగుతున్నాను. మళ్ళీనేమో ఇంకొకటి స్వామి చెప్పారు, 3 Cలు అవాయిడ్ చేయమన్నారు. డు నాట్ కంపేర్ యువర్ సెల్ఫ్. మనం ఎవరితో కంపేర్ చేసుకోకూడదు. వాడు ఎక్కువ చేస్తున్నాడు, నేను తక్కువ చేస్తున్నాను, నేనేం చేయలేకపోతున్నాను అని ఫస్ట్ కంపేర్ చేసుకోవద్దన్నారు. ఇంకోటి నెక్స్ట్ కంప్లైంట్ చేయొద్దన్నారు. అయ్యో నాకు ఈ సేవ చేయమన్నారు, బ్రూమ్ స్టిక్ ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ఏదో ఇది చేయలేదు, ఈ సామాగ్రి ఇవ్వలేదు, ఈ ఎక్విప్మెంట్ ఇవ్వలేదు అని నెక్స్ట్ కంప్లైంట్ అనేది తీసేసామన్నారు. నెక్స్ట్ క్రిటిసైజ్ చేయొద్దని చెప్పారు. ఎవరిని క్రిటిసైజ్ చేయకూడదు అనమాట. వీడు ఇట్లా, మా లీడర్లు ఇట్లా ఉన్నారు, ఈ కంపేర్ చేయకూడదు. ఎందుకంటే మనం డిఫరెంట్ లెవెల్స్లో ఉన్నాము. ఒకళ్ళు ఎంత పెద్దగా పెరిగినా కూడా వాడు 75 ఏళ్ళు వచ్చినా కూడా వాడికి లోవర్ కేజీలోనే ఉంటాడు. మనం డిఫరెంట్ రేస్లో ఉన్నాము. వాళ్ళ జన్మలు వేరు, మన జన్మలు వేరు. కాబట్టి వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. మన డాక్టర్ నర్సింగ్ గారు చెప్తుంటారు, ఏనుగులాగా ఉండి ఉడత సాయం చేస్తే లాభం లేదు, ఏనుగులాగానే చేయాలి, ఉడతలానే చేస్తుంది. కాబట్టి మనం ఈ కంపేర్ అనేది మనం చేసుకోకూడదు. ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి ఈ సేవ చేసేటప్పుడు ముఖ్యంగా మనము స్వామి మీ గురించి చేస్తున్నాను, నా వల్ల ఇంతే అవుతుంది, దీనికన్నా నేను చేయలేను అనేది ఎంత ఆనందము. ఎంత కొంచెం చేసినా చాలు, కొంచెం చేసినా అది మా ఆనందం స్వామికి. అదేవిధంగా స్వామికి చేసేటప్పుడు అవతల వ్యక్తి ఎంత చక్కగా రిసీవ్ చేసుకునేది, వాళ్ళల్లో మనం నిజంగా స్వామిని మేలుకొలుపుతున్నామా లేదా? అందరిలో స్వామి ఉన్నారు, కానీ ఆ బూడిదని ఇట్లా వేస్తే ఆ వెలుగు అట్లా వెలుగుతూ ఉంటుంది, ఆ బొగ్గు యొక్క రాగి. అది చెయ్యాలన్నమాట. ఆ ప్రేమతో కలిపినప్పుడే అది నిజమైన సేవ అవుతుంది. పక్షికి ఎట్లా 2 కావాలో స్వామి చెప్పారు, 2 కావాలి, ఒకటి సేవ, ఒకటి ప్రేమ లేనిది సేవ ఎంతనా వేస్ట్. అది డ్యూటీగా ఏదో చేసేస్తున్నారు, సేవ చేస్తున్నాము రికార్డుకి. స్వామి అందుకని చెప్పారు, అవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి, వీళ్ళకి, గవర్నమెంట్కి చెప్పుకోండి, మీరు ప్రేమతో చేసిన సేవే నాకు అందుతుంది. ఈ విధంగా మనము కంపేర్ చేసుకోకుండా, క్రిటిసైజ్ చేయకుండా, కంప్లైంట్ చేయకుండా మనతో ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు చేసినా చాలు. మన సమస్త లోక సుఖినో భవంతు, అంత చక్కటి మంత్రం ఇచ్చినారు. ఓం సాయి గాయత్రి ఇచ్చారు. స్వామి చెప్పారు, స్నానం చేసినప్పుడు గాయత్రి మంత్రం చేసుకోండి, అన్నం తిన్నప్పుడు బ్రహ్మార్పణం చెప్పుకుంటూ తినండి. అన్ని విధాలా మనకి ఏ విధంగా సేవ చేయాలో చేయండి. 10 మందిని మనము ట్రాన్స్ఫార్మ్ చేయాలి. ముఖ్యంగా ఈ మన టైంనంతా ఏ విధంగా మనము స్వామి యొక్క ప్రేమను ప్రపంచంలో ప్రతి హృదయానికి తీసుకెళ్ళాలనే ప్రార్థన మనం చేసుకుంటూ పోవాలి. దీనికి చాలా ఆటంకులు ఉంటాయి. ఈ ఆటంకులన్నీ చక్కగా స్వామి చెప్పారు, ABCలు చెప్పారు. ఆల్వేస్ బీ క్లీన్, ఆల్వేస్ అవాయిడ్ బ్యాడ్ కంపెనీ, ఆల్వేస్ బీ కర్టియస్. ఈ స్వామి చెప్పిన ABCలు ఒక 50 ఉన్నాయి. ఈ ABCలు అన్నీ మనం ఫాలో కావాలి. ముఖ్యంగా అవాయిడ్ బ్యాడ్ కంపెనీ. చక్కగా మన బ్యాడ్ కంపెనీ అంటే మన బ్యాడ్ థాట్స్, మన ఇల్ థాట్స్, మన బ్యాడ్ కంపెనీ అంటే మనమే, మన బాడీ కావాల్సిన ఆహారము, ఏ విధంగా మనకి ఏది మంచిది కాదో ఇమ్మీడియట్గా అవాయిడ్ చేయాలి. స్వామిని దాన్ని మనం పార్ట్నర్గా తీసుకోవాలి. స్వామి నా వల్ల కావడం లేదు, నేను నా బ్యాడ్ హ్యాబిట్స్ ఏం వదలలేకపోతున్నాను స్వామి, మీరు తప్ప నాకు శరణ్యం లేదు అని మనం స్వామిని ప్రార్థన చేసి కొన్ని సంవత్సరాల కన్నా స్వామికి అనుగ్రహం మన మీద తప్పకుండా కలుగుతుంది. సేవా మార్గంలో పయనిస్తున్నప్పుడు గమ్యం ఎంత అందంగా ఉందో మార్గం కూడా అంతే అందంగా ఉంటుంది. మనం మంచి పనులు చేసుకుంటూ వెళ్తే మనలో కూడా ఎన్నో తెలియని మార్పులు సంభవిస్తాయి. అలాంటి సంఘటనలు, ఈ మార్పులన్నీ మన మనస్సుపై ఓ చెరగని ముద్ర వేస్తాయి. నాకు సిగరెట్ అలవాటు ఉండింది. స్వామి ప్రతిసారి స్వామి దర్శనం అయిన తర్వాత ఒక సిగరెట్ ప్యాకెట్ బయట పాడేసేవాడిని. స్వామి మానేస్తున్నాను స్వామి అని. నేను మళ్ళీ అవగానే ఒక 2-3 రోజులు అవగానే మా ఫ్రెండ్స్ ఎవరు అందరు తాగుతున్నాడు కదా, నేను సిగరెట్ కాల్చేవాడిని అనమాట. మళ్ళీ స్వామి నెక్స్ట్ దర్శనం అప్పుడు స్వామి నన్ను క్షమించండి అని మళ్ళీ సిగరెట్ ప్యాకెట్ పాడేసేవాడిని. ఈ విధంగా అట్లీస్ట్ ఒక 50 సార్లైనా నేను ప్రతిసారి స్వామికి మాట ఇస్తాము, మూర్ఖుల్లాగా మాట నిలబెట్టుకోకుండా
వింటామన్నమాట. స్వామికి తెలుసు శరీరానికి ఆరోగ్యం కావాలంటే స్మోకింగ్ ఉండకూడదు, డ్రింకింగ్ ఉండకూడదు, మాంసాహారం ఉండకూడదు. నేనేం చేశాను అంటే స్వామి ఒకసారి చెప్పగానే మాంసాహారం తినకూడదని స్వామి ఒకసారి స్పీచ్లో విన్నాను 1974 ఎప్పుడు. వెంటనే వెళ్ళి అప్పుడు అమ్మ నాకు ఇంకా మాంసం పెట్టద్దంటే అమ్మ చాలా బాధపడ్డది. అయ్యో నువ్వు చాలా వీక్గా ఉన్నావు తినాలి అని. అప్పుడు మా అమ్మని కాళ్ళు పట్టుకుని ప్రార్థన చేశాను. అమ్మ స్వామి నేను ప్రశాంతి నుంచి వచ్చాను మానేస్తున్నా అంటే సరే నాయనా అని చెప్పింది అనమాట. మాంసం వెంటనే మానగలిగాను. డ్రింక్స్ కూడా చేసేవాడిని, అది కూడా మానేశాను స్వామి యొక్క చెప్పిన దాన్ని. సిగరెట్ మాత్రం నన్ను వదలలేదు. ప్రతిసారి అప్పుడు ఒకసారి బృందావనంలో మేము సేవాదలంతా వెళ్ళాము. స్వామి మమ్మల్ని అంతా ప్రతి ఫంక్షన్ అయిన తర్వాత ఆ రోజుల్లో చక్కగా ఇంటర్వ్యూకి పిలిచేవారు. మాకు గ్రూప్ ఇంటర్వ్యూ. రమణరావు గారు వెంటనే రమ్మన్నారు. నేను అప్పుడు చాలా యంగ్గా ఉన్నాను. ఫస్ట్ రన్నింగ్ వెళ్ళేసి ఆ ఇంటర్వ్యూ రూమ్ దగ్గరికి వెళ్ళి స్వామి చైర్ ఉంటుంది, ఆ చైర్ పక్కనే స్వామి పాదాలు ఎక్కడ ఉంటాయో అక్కడ వెళ్ళి కూర్చున్నాను అన్నమాట. అక్కడ కూర్చున్న తర్వాత ఇంకా సేవాదాలు వస్తానే ఉన్నారు. స్వామి మూవ్ ఫార్వర్డ్ అంటున్నారు. అందరూ వచ్చినారు ముందరికి. నా ఇంకా లక్కీగా ఇంకా స్వామి ప్లేస్ కూడా లేదు కదా, స్వామి పాదాలు నా తొడ మీద పెట్టినారనమాట. అబ్బా ఎంత అదృష్టం స్వామి అనుకున్నాను. ఇలా ఇంటర్వ్యూ ఒక 2-3 నిమిషాలు అయిన తర్వాత జరుగుతుంటే ఆ సిగరెట్ ప్యాకెట్ నా జేబులో ఉంది. అది తగులుతుంది అనమాట స్వామి పాదాలకి. అయ్యి బాబోయ్ ఇంకా నాకు షేక్ అయిపోయాయి అన్నమాట. అయ్యి బాబోయ్ స్వామికి తెలుస్తుంది, ఇంకా నన్ను రమణరావు గారు స్కార్ఫ్ లాగి పాడేస్తారు, నేను స్మోకింగ్ అని తెలిస్తే ఇంకా నా పని అయిపోయింది అనుకుని స్వామి నన్ను క్షమించండి స్వామి, ఇంకా నేను మానేస్తాను అని ప్రార్థన చేస్తుంటే స్వామి ఎంత ప్రేమ చూడండి. తప్పు చేసింది నేను. పక్కన ఉన్న ఒక అబ్బాయి అసలు సిగరెట్ తాగాడు. ఏమ్రా తాగుతున్నావు, 9 రూపాయలు, ఎంత హాని తెలుసా నీకు, ఎన్నిసార్లు మానేయమన్నా వినట్లేదా నీకు, మానే అన్నారు. వాడు వణికిపోయాడు పాపం. అయ్యో స్వామి నేను తాగట్లేదు స్వామి, సిగరెట్ తాగట్లేదని. నన్ను సేవ్ చేస్తానికి అతని మీద చెప్పినారనమాట. ఆ విధంగా స్వామి మనం ఏ తప్పులు చేసినా కూడా స్వామి పబ్లిక్లో చెప్పరు. ఇది స్వామి ఒక తల్లి 1000 తల్లుల ప్రేమ. ఇన్నిసార్లు నేను సిగరెట్ తాగుతున్నా కూడా ఒక్కసారి కూడా స్వామి పబ్లిక్లో చెప్పరు ఎన్ని తప్పులు చేస్తున్నామని. అదేవిధంగా మనం ఎన్ని తప్పులు చేసినా కూడా స్వామి క్షమిస్తానే ఉంటారు. 1000 తల్లుల ప్రేమ క్షమిస్తానే ఉంటారు. అప్పుడు ఇమీడియట్గా నన్ను పాయింట్అవుట్ చేయలేదు. చక్కగా బృందావన్ ఆ మీటింగ్ అయిన తర్వాత నేను చక్కగా వెళ్ళి బయట బృందావన్ క్యాంపస్ బయట సిగరెట్ పాడేసి అప్పటి నుంచి చక్కగా మానేశానండి. ఈ విధంగా స్వామి అనుగ్రహం ఉంటే మన శరీరాన్ని మనం చక్కగా కాపాడుకోగలం.